హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని మరి గత 2 రోజుల నుంచి మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్, మేలో డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటి న్యూస్ సోషల్ నెట్వర్క్స్ లో వైరల్ అవుతుంది. నాకు తెలిసి అయితే అది 100% ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఫాల్స్ అంటున్నాను అనేది క్లియర్ గా ఒక అనాలిసిస్ బేస్ చేసుకొని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఓన్లీ ఎగ్జామ్స్ పరంగా స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఓన్లీ ఎగ్జామ్స్ స్పెషల్ బ్యాచ్ అంటే అంతకు ముందు వరకు మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే వాళ్ళము. చాలా మంది ఆస్పిరెంట్స్ ఓన్లీ ఎగ్జామ్స్ సిరీస్ స్టార్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఓన్లీ ఎగ్జామ్స్ స్పెషల్ బ్యాచ్ కేవలము 500 రూపీస్ కి మాత్రమే. అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే ఆఫర్ ఫ్రెండ్స్. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్ గా ఈ రోజు స్టార్ట్ చేయాల్సింది ఈరోజు సండే అని, రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఐ మీన్ 2 డిసెంబర్ 2024 అనగా మండే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు మొత్తం పేమెంట్ గ్రూప్ లో ఏ రోజు ఏ ఎగ్జామ్స్ మొత్తము ప్రాసెస్ మొత్తము షెడ్యూల్ మొత్తము క్లియర్ గా పేమెంట్ గ్రూప్ లో ఇచ్చేస్తాము. డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, మరి ఆ రోజే ఎగ్జామ్స్ రాయాలంటే అలా ఏం లేదు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా ఉంటాయి. అది కూడా ఇండివిజువల్ ఎగ్జామ్స్. ఏ లెసన్ కా లెసన్, ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు క్లియర్ గా ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలం 500 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్సిటి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. 8341949272 ఎస్సిటి ఎగ్జామ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఎవరికైనా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే, అంటే క్లాసెస్ కూడా కావాలి మాకు, క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 1200 రూపీస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అయితే 1200 రూపీస్. మరి ఈ పర్పస్ అయితే ఎస్జిటి క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఆలస్యం చేసుకోవద్దు, ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, మరి సోషల్ నెట్వర్క్స్ లో చాలా వరకు మార్చిలో నోటిఫికేషన్ అదే విధంగా మేలో ఎగ్జామ్స్ అనేటువంటి న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా, యాక్సెప్ట్ చేయకూడదా అంటే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తూ చూడండి. మరి ఎగ్జామ్స్ చాలా వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ లో డిస్ట్రిక్ట్ వైజ్ గా కండక్ట్ చేస్తారా, ఎలా కండక్ట్ చేస్తారో మనకైతే తెలియదు. తెలంగాణ వాళ్ళైతే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది డిఎస్సి పరంగా. మనకు కూడా అలాగే కండక్ట్ చేసిన స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, స్పెషల్ డైట్, స్పెషల్ బిఈడి మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడానికి కనీసము 10 నుండి 15 రోజుల సమయం అయితే తీసుకుంటుంది. అవునా? కనీసం 10 నుంచి 15 రోజుల సమయం అయితే తీసుకుంటుంది. ఈ 10-15 రోజులు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మినిమంలో మినిమము కనీసము 15 డేస్ రిజల్ట్ తీసుకోవడానికి తీసుకుంటుంది. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ రిలీజ్ చేయడము, అంటే ప్రైమరీ కీ రిలీజ్ చేయడము ఒక 2 డేస్ తర్వాత అబ్జెక్షన్స్ ఇవ్వడము, తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేయడము, తర్వాత రిజల్ట్ ఇవ్వడము. ఈ మొత్తం ప్రాసెస్ కి 10 to 15 డేస్ పక్కాగా సమయం అయితే జరుగుతుంది. అంటే 1 వీక్ లో 5 రోజుల్లో రిజల్ట్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. సో రిజల్ట్ కావాలి అంటే ఖచ్చితంగా మనము 10 to 15 డేస్ అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడికే మనకు మంత్ ప్రాసెస్ అయిపోయింది. సో నెక్స్ట్ మన గవర్నమెంట్ ఏం చెప్పింది? మన గవర్నమెంట్ ప్రాసెస్ ఏం చెప్పారు? క్లియర్ గా జూన్ 12 నుంచి, సో నెక్స్ట్ అకాడమిక్ పరంగా 2025 అకాడమీ బేస్ చేసుకొని జూన్ 12 నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ అవుతాయి కదా. అప్పుడు ఖచ్చితంగా కొత్తగా ఎవరైతే ఉపాధ్యాయులు రిక్రూట్ అవుతారో వారిని కంపల్సరిగా జూన్ 12 కల్లా రిక్రూట్మెంట్ చేస్తామని క్లియర్ గా చెప్పారు. సో డైరెక్ట్ గా 12 నుంచి స్కూల్స్ పంపించారు కదా. ముందు వాళ్ళకు ఖచ్చితంగా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. కనీసం ఒక 10 డేస్ అన్న ముందు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇదని ఒక 10 డేస్ ఉంటుంది. సో ఆ 10 డేస్ మనము జూన్ 1 నుంచి జూన్ 10 వరకు అని తీసుకున్నా కానీ జూన్ కి అయితే మనము కన్సిడర్ చేయడానికి అయితే లేదు. ఏది ఏమైనా కానివ్వండి, మేనే అనాలి. సో మేలో ఎగ్జామ్స్ అయితే అది కూడా మే 1 నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు రిజల్ట్ ఎండింగ్ వచ్చేస్తుంది.
అదే మేలో మధ్యలో స్టార్ట్ చేశారనుకోండి, మనకు ప్రాసెస్ కంప్లీట్ చేయడం మేలో కంప్లీట్ చేయడం కొంచెము కష్టమే. దీన్ని బేస్ చేసుకొని నాకు తెలిసి ఏప్రిల్ మిడ్‌లో అంటే మిడ్ ఆఫ్ ఏప్రిల్ మంత్ అంటే ఏప్రిల్ మంత్ మధ్యలో నుంచే ఐ మీన్ 15థ్ నుంచి 20థ్ నుంచి ఆ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా మే ఫస్ట్ నుంచి ఓకే. మే అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఏంటంటే మేలో కదా ఎగ్జామ్స్ అనుకుంటూ ఉంటారు. అంటే కొంచెము డిలే చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఒక సలహా ఇస్తున్నా. సో చాలా వరకు ఇక్కడ సోషల్ నెట్వర్క్స్ లో వచ్చేటివి ఏవి నమ్మొద్దు. మీ ఆలోచన ఒకే ఒకటి, రేపు ఎగ్జామ్ అయినా కానీ మీ ప్రిపరేషన్లో మీరు ఉండాలి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మేలో ఎగ్జామ్స్ అంటే మన క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే మన క్యాలిక్యులేషన్స్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, వామ్మో 6 నెలల సమయం ఉంది. అంటే మే నెల కూడా తీసుకుంటారు అనమాట మన వాళ్ళు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, అబ్బా 6 మంత్స్ ఉంది. మే మనకు ఎగ్జామ్స్ అన్నప్పుడు మే ప్రిపరేషన్కి వస్తుందా? రాదు. అన్నప్పుడు మనకేంటి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే ఏప్రిలే తీసుకోవాలి. మీరు ఏప్రిలే ఎగ్జామ్స్ అనుకున్నారనుకోండి, నేను అందుకే చెప్పేది ఏప్రిలే ఎగ్జామ్స్ అనుకున్నారనుకోండి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే మీ టార్గెట్ ఏంటి? ఈ 4 నెలల సమయమే. అంటే 6 నెలల సమయం అని ఫస్ట్ మీరు అనుకున్నది ఇప్పుడు 4 నెలల సమయమే అయింది చూడండి. ఈ 4 నెలల సమయంలో డిఎస్సి సిలబస్ కంప్లీట్ కావాలంటే చాలా కష్టము. సో మీరు ఇప్పటి నుంచి ప్రయత్నిస్తేనే ఒక 80 డేస్ కల్లా 80 to 90 డేస్ అంటే మాక్సిమం 3 మంత్స్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ 1 మంత్ పక్కాగా రివిజన్ కి సమయం ఉపయోగించుకుంటే మీరు పక్కాగా డిఎస్సిలో అయితే సక్సెస్ సాధించగలరు. అంటే మీ మైండ్ లో మేలో ఎగ్జామ్స్ అనేది మర్చిపోండి. మేలో ఎగ్జామ్స్ కాదు, ఏప్రిల్లో ఎగ్జామ్స్ అనే మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఇది మాత్రం నేను చెప్పగలను ఫ్రెండ్స్. ఏప్రిల్లో ఎగ్జామ్స్ అని ఫిక్స్ చేసుకుంటున్నారు అంటే మార్చిలో మీరు రివిజన్ కి సమయం కేటాయించుకోవాలి. ఇన్ కేస్ అది మేనే అయింది అనుకోండి, నో ప్రాబ్లం. ఏప్రిల్లో మీకు మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికిందనేటువంటి ఆలోచనలో మాత్రమే మీరు ఉండాలి. అంతేకాని మైండ్లో క్యాలిక్యులేషన్స్ మేలో ఎగ్జామ్స్ కదా తర్వాత చూద్దాంలే అని ఈ క్యాలిక్యులేషన్స్ అయితే దయచేసి వేసుకోవద్దు అని మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు చిన్న సలహా అయితే ఇస్తున్నా. నెక్స్ట్ నోటిఫికేషన్ మార్చిలో వస్తుందా అంటే ఎస్సీ వర్గీకరణ ప్రకారము అదే దానిపైనే కదా నోటిఫికేషన్ డిలే అయింది అంటున్నారు. సో ఎస్సీ వర్గీకరణ అంటే క్లియర్ గా 2 నుంచి 3 నెలల సమయం అని క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. ఇంకా ఏవైనా ఆటుపోట్లు ఉన్నా కానీ ఏది ఏమైనా కానివ్వండి, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎటువంటి డిలే కావడానికి ఐ మీన్ తర్వాత ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ కావడానికి ఎలాంటి అవాంఛనీయ కారణాలు, ఎటువంటి కారణాలు సో ఎటువంటివి రాకుండా జాగ్రత్త పడుతూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని మాత్రం మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అంటే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ఎగ్జామ్స్ తేదీ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ ఎగ్జామ్స్ తేదీలో ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరిగే విధంగానే ప్రణాళిక అయితే ఉంటుంది. ఇది పక్కా వాస్తవము. మరి ఇప్పుడు డిసెంబర్ ఇంకా ఆల్రెడీ 15 డేస్ బ్యాక్ నుంచే మనకు ఎస్సీ వర్గీకరణ 15 డేస్ బ్యాక్ నుంచే ఒక 15 డేస్ అయిపోతే మరి డిసెంబరు, జనవరి, సో 2 మంత్స్ తర్వాత ఒకవేళ ఫిబ్రవరి అనుకున్నా ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి మధ్యలోనే మనకు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి మధ్యలో లేదా మార్చి ఫస్ట్ వీక్ లో, ఫిబ్రవరి మధ్యలో లేదా మార్చి ఫస్ట్ వీక్ లో ఇన్ కేస్ ఇక్కడ చూడండి మార్చిలో నోటిఫికేషన్ అయితే మార్చి, ఏప్రిల్ 2 నెలల సమయం, ఇంకా తర్వాత సమయం ఉండదు. మనం దీన్ని బేస్ చేసుకొని చెప్పుకున్నా కానీ మేలో ఎగ్జామ్స్ అంటే కరెక్ట్ 2 నెలల సమయము మార్చిలో నోటిఫికేషన్ అయితే అది మార్చి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తేనే. ఎందుకని మే ఫస్ట్ నుంచి ప్రాసెస్ జరిగిపోవాలి. ఇంకా మే ఫస్ట్ నుంచి ప్రాసెస్ జరిగిపోతేనే మే ఎండింగ్ కల్లా రిజల్ట్ ఇవ్వగలరు. అంటే మనం ఏప్రిల్ 30 వరకు కన్సిడర్ చేస్తాం కాబట్టి సో మార్చి, ఏప్రిల్ 2 నెలల సమయమే. ఆ 2 నెలల సమయంలో డిఎస్సి ప్రిపరేషన్ అంత ఈజీ అనుకుంటున్నారా? మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. అంటే నేనేం చెప్తున్నాను అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. చాలా మంది 60 to 70% ఆస్పిరెంట్స్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉంటారు. సో వీళ్ళు డిఎస్సి పోటీకి అనర్హులుగా నేనైతే చెప్పగలను. ఏదైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వారు అనర్హులుగా అయితే స్పష్టంగా చెప్పగలము. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కాదు, ఇంకొందరు ఆస్పిరెంట్స్ అప్లై చేసిన తర్వాత చూద్దాంలే అంటారు.
అప్లై చేసిన తర్వాత చూద్దాంలే. సో అలాంటి యాస్పిరెంట్స్ డిఎస్సి ప్రిపరేషన్‌కి అనర్హులు. వాళ్ళు సరిగా సెట్ కారు. సో మీరు ఇప్పటి నుంచైనా కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ నోటిఫికేషన్ మిస్ అయితే ఈ 16,000 ప్లస్ పోస్ట్‌తో మళ్ళీ నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ టైంలో పోస్టుల సంఖ్య పెరగచ్చు, తగ్గచ్చు. నెక్స్ట్ పోటీతత్వము ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తగ్గచ్చు. లేదా ఆ టైంలో మీ యొక్క ఆరోగ్య స్థితులు కానివ్వండి, మీ యొక్క ఒడిదుడుకులు కానివ్వండి, మీ యొక్క కుటుంబ పరిస్థితులు కానివ్వండి, ఇప్పుడు నువ్వు ప్రిపరేషన్‌లో ఉన్నావు. సో తర్వాత ఎప్పుడో 1 ఇయర్ తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకో. నువ్వు అప్పుడు ఏదైనా జాబ్‌లో జాయిన్ అయ్యుంటావు. జాబ్ మానేయలేకపోతూ ఉంటావు. అప్పుడు ప్రిపరేషన్ కొనసాగించాలంటే కష్టము. ఇప్పుడు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సరిగా వినియోగించుకోండి అని మాత్రం చెప్తున్నా. అంటే మార్చ్‌లో నోటిఫికేషనా, మేలో ఎగ్జామ్ ఇవన్నీ మనకనవసరము. ఇవన్నీ మనకనవసరము. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని పెట్టుకోండి. అంటే ఒక నెల ముందే పెట్టుకోండి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ కావాలి అని పెట్టుకోండి. నెక్స్ట్ ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ అని పెట్టుకోండి. ఎగ్జామ్స్ వచ్చేసరికి 2 సార్లు రివిజన్ చేయాలని పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను చెప్పింది మాత్రం ఇదే గుర్తుపెట్టుకోండి. ఏమని? ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తది కాబట్టి ఫిబ్రవరి కల్లా నేను సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ కాబట్టి ఆ 1 లేదా 1.5 మంత్‌లో రివిజన్ చేయాలి. ఇన్ కేస్ తర్వాత డిలే అయినా కానీ మనకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకని? ఇంకా నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక 1 మంత్ లేట్ అయినా పర్లేదు. ఇంకా సబ్జెక్ట్ ఏం చేసుకోవచ్చు? రివిజన్ చేసుకోవచ్చు. అది మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. అంతేకాని నోటిఫికేషన్‌కి ఇంకా సమయం ఉందిలే అని మాత్రము క్యాలిక్యులేషన్స్ చెయ్యొద్దు అని ఈ వీడియో రూపంలో మీకు తెలియచేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ మాత్రము కొంచెం హెవీగానే చేయండి. సో ఒకప్పుడులాగా ప్రిపరేషన్‌కి ఇప్పటి ప్రిపరేషన్‌కి చాలా చాలా తేడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రిపరేషన్‌కి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. టెట్ తక్కువ స్కోర్ వచ్చినా కానివ్వండి, మీ ప్రిపరేషన్ మాత్రము ఒక హై స్టాండర్డ్‌లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు? మీకు జాబ్ కావాలి అంటే నేను ఏ విధంగా ప్రిపేర్ అయితే నాకు జాబ్ వస్తుంది అనేది మీ మైండ్‌లో తెలుసు కాబట్టి, మీకు చిన్న పిల్లలు కాదు కాబట్టి, జాబ్ రావాలి అంటే ఎంత కష్టపడాలో మీకు తెలుసు కాబట్టి, ఆ జాబ్ వచ్చే విధంగా ప్రయత్నించండి. ఖచ్చితంగా జాబ్ అయితే సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.